guys, welcome back to my channel. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ గ్రీన్ చిల్లీ చికెన్. సో సింపుల్గా ఉంటుంది, టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. సో మరి ఇంకెందుకు లేట్, పదండి చూసిద్దాం. ముందుగా నేను ఇక్కడ చికెన్ని వాష్ చేసుకున్నాను. దీంట్లో కొంచెం పసుపు అలాగే రుచికి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. ఇందులో నేను 1 స్పూన్ మాత్రమే పెరుగుని యాడ్ చేస్తున్నాను. కేజీ చికెన్ తీసుకుంటే మాత్రం 2 స్పూన్లు పెరుగుని యాడ్ చేసుకోండి. దీన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకోండి. పెరుగు ఎక్కువ వేయడం వల్ల మనకు స్పైసీనెస్ తగ్గిపోతుంది కాబట్టి సో తక్కువ వేసుకుంటే పర్ఫెక్ట్ టేస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం అల్లం, వెల్లుల్లి రెబ్బలు అలాగే 13 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇది బాగా మిక్సీ చేసుకోండి. సో ఇలా మెత్తగా పేస్ట్ అవ్వాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఇందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క వేసుకోండి. 2 యాలకులు, స్టార్ ఫ్లవర్, ఒక 6 లవంగాలు వేసుకోండి. వీటన్నింటిని ఒకసారి మిక్స్ చేసుకోండి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా తురిమి వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ మొత్తాన్ని ఒకసారి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. 2 నిమిషాలు ఫ్రై అవ్వాలి. అలాగే ఫ్రై అయిన దాంట్లో ఇప్పుడు చికెన్ని యాడ్ చేసుకుందాము. ఇదంతా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి చికెన్. సో అప్పుడే టేస్ట్ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. చికెన్ ఫ్రై అయ్యాక కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. అలాగే ఇందులో చికెన్ మసాలా, ధనియా పౌడర్ కూడా వేసుకొని కొంచెం దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, అయిపోయింది, అంతే. స్పైసీ గ్రీన్ చిల్లీ చికెన్ రెడీ. అంతే, చాలా ఈజీ. ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.